హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా ఎప్పుడు మన అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి, అదేవిధంగా రాష్ట్రం నుంచి ఇక ప్రభుత్వం ఇటీవల కాలంలో నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు. తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం ఏదైతే ఉందో ఖరీఫ్ సీజన్ కంటే ముందుగానే మన రైతుల ఖాతాలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సో ఇటీవల కాలంలో ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. తాజాగా వచ్చేసి కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 65,000 మంది అయితే ఉన్నారు. సో మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు రాని వారికి, అదేవిధంగా రాష్ట్రంలో రైతు భరోసా పైసలు అనేది ఈ సోమవారం నుంచి అయితే ఆల్రెడీ నిధులు అనేది జమ అవుతున్నట్టుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, సో వెంటనే లైక్ చేయండి. అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి తేదీ ఫిక్స్ కావడం జరిగిందనమాట. మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకానికి సంబంధించి మరోసారి నరేంద్ర మోదీ అధ్యక్షత కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరో 5 ఏళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిధుల కొరత లేకుండా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ 5 ఏళ్ల పొడిగింపుకు ఏకంగా 3.15 లక్షల కోట్ల ప్రభుత్వం పచ్చజెండా ఊపిందనమాట. సో ఈ పొడిగింపు ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైనటువంటి రైతులకు ఏటా ఎకరానికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం మునుపట్లాగే అందించడం జరుగుతుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల ఖాతాల్లో అయితే డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఏడాదికి మొత్తం 3 విడతల్లో ఈ సొమ్ము రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారనమాట. ఇందులో భాగంగానే మొట్టమొదటిగా నిరుపేద, అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకు ఇక ప్రభుత్వం పంట పెట్టుబడి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎరువులు, విత్తనాలు, పెట్టుబడి సాయం కోసం వ్యవసాయంపై ఆధారపడిన రైతాంగానికి ఇక ఎంతో ఉపయోగకరంగా ఉండేందుకు గాను దోహదపడుతుందని ఈ నిధులకు సంబంధించి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకత పెంచేందుకు గాను పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్, అదేవిధంగా డైరెక్ట్గా రైతుల అకౌంట్లోనే నిధులు డీబీటీ పద్ధతిలో జమ చేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 4.47 లక్షల కోట్లు పైగా నిధులు ఎలాంటి లీకేజీలు లేకుండా నేరుగా లబ్ధిదారుల రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు జమ చేయడం జరిగింది. 23వ విడత సంబంధించి ఇక నిధులు ఇటీవల కాలంలో రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు అనేక విడతల్లో లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు కేబినెట్ నిర్ణయంతో రాబోయే 5 ఏళ్ల పాటు వ్యవసాయ రంగానికి మరిన్ని నిధులు కేటాయించడానికి ఇక కేంద్రం అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి నిధులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయని చెప్పేసి ఇందులో భాగంగానే నిధులు మనకు అకౌంట్లో డబ్బులు జమ కావాలన్నా తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, కొత్త నిబంధనలు అందరూ కూడా తప్పనిసరిగా పాటించాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే ఈ నిధులు అనేది అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఫిబ్రవరిలో ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అయితే అందజేస్తూ ఉన్నారు. ఇక 23వ విడతకు సంబంధించి 18,944 కోట్లు ఇక విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇక మహిళా రైతులే ఎక్కువ మంది ఉన్నట్లు
ఇక ఇందులో భాగంగా లిస్ట్ అనేది విడుదల చేశారు. పిఎం కిసాన్ ఇక ఇందులో మహిళా రైతులకు 1.06 లక్షల కోట్లకు పైగా ఆదాయం అందాయని మహిళా ఖాతాలో పిఎం కిసాన్ లబ్ధి పొందినారు. దాదాపు ప్రతి నలుగురిలోనూ ఒక మహిళ ఉన్నారని పిఎం కిసాన్ కింద అందించిన సహాయాన్ని రైతులు ఇప్పటికే వివిధ పెట్టుబడి సాయం కోసం అయితే పొందారని, మీరు తప్పనిసరిగా 24వ విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈకేవైసీ ప్రాసెస్ అనేది పెండింగ్ లో ఉండొద్దు. ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. నూతన ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ బ్యాంకు అకౌంట్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారా, ఎన్పిసిఐ అనేది యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా ఒకసారి వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే నిధులు రిలీజ్ చేసిన వెంటనే ఎక్కడ ఆగకుండా మన అకౌంట్ లో సమయానుసారంగా నిధులు జమ కావడం జరుగుతుంది. చాలా మంది రైతులు చెప్తున్నారు, మాకు పోయిన 23వ విడత నిధులు జమ కాలేదని చెప్పేసి చాలా మంది అయితే చెప్తూ ఉన్నారన్నమాట. సో అటువంటి వారికి ఇక నిధులు అనేది 23వ విడత 24వ విడత 2 విడతలు కలిపి అకౌంట్ లో దాదాపు 4,000 రూపాయలు అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇందులో భాగంగానే ఇక పిఎం కిసాన్ 24వ విడతకు సంబంధించి తేదీ అనేది ఖరారు చేసినట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ నెల దాదాపు ఆగస్టు 15వ తారీఖు నుంచే ఏదైతే పిఎం కిసాన్ పైసలు అనేది జమ చేయబోతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయ పనిముట్లు యంత్రాలు అందించాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఈ వ్యవసాయానికి సంబంధించి పంట పెట్టుబడి 6,000 రూపాయలు జమ చేస్తున్నారు. బోనస్ పైసలు కూడా రైతాంగం అయితే ఇప్పటికే జమ చేస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సోలార్ పంపు సెట్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ముందుకొచ్చి వారిని ప్రోత్సహించే విధంగా ఈ పంపు సెట్లు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట వేసే ఉన్న దానికి రెండింతల లాభం వచ్చినప్పుడు ఇటు రైతులు మేలు జరుగుతుంది. అదేవిధంగా ఇక వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర ఆర్థికంగా ముందుకు సాగుతుందని, తెలంగాణలో ఉచిత కరెంటుకే సంబంధించి 15,000 కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నామని, అయితే సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే నిరంతరాయంగా విద్యుత్ కోతలు లేకుండా అదేవిధంగా రైతులకు మరింత మేలు జరుగుతుందని, అయితే ఎవరైతే ఈ కరెంటుకు సంబంధించి వాడుకున్న తర్వాత మళ్ళీ కూడా అమౌంట్ అనేది 2-3 వేల రూపాయలు ఇలా మిగులుబాటు అనేది కనబడుతుందని చెప్పేసి రైతులకు సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇటీవల టెక్నికల్ ఇష్యూ వచ్చి రాని వారికి సైతం నిధులు జమ అవుతున్నట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ముఖ్యంగా యాసంగి సీజన్ లో డబ్బులు రాని వారు సైతం, ఇంకా రైతులు గత సీజన్ లో రాని వారు సైతం ఉన్నారు. ఈసారైనా మాకు రైతు భరోసా అనేది వచ్చే విధంగా ప్రభుత్వం తమను లిస్ట్ లో అయితే ఎక్కించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కొత్తగా ఈ మధ్య కాలంలో పట్టాలు వచ్చిన వారు సైతం ఎదురు చూస్తున్నారు అనమాట. రైతాంగానికి సంబంధించి రైతు భరోసా కోసం దరఖాస్తులు అనేది తప్పనిసరిగా వ్యవసాయ అధికారి వద్ద దరఖాస్తులు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట.